ఆయన ఇరుగు పొరుగు వారు ఇచ్చినటువంటి వాటితో ఆయన ఆ దహన కార్యక్రమాలు కూడా చేయటం జరిగిందండి. గరిమెళ్ళ వారు పేదరికం అనిపిస్తున్న రోజుల్లో దేశోద్ధారక కాశీనాథులు నాగేశ్వరరావు గారు పంతులు గారు కొంత సహాయం చేశారండి. వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి గారు కూడా ప్రతి నెల ఆయనకి ఆర్థిక సహాయం అందించేవారు. మహానుభావుడు మనకి ఎంతో ఇది చేశాడు, దేశానికి సేవ చేస్తున్నాడని ఎంతో వాళ్ళకి తోచింది ఆర్థిక సాయం చేసేవారండి. అది ఎంతకాలము కూడా సాగల. వివిధ పత్రికలకు, ఆల్ ఇండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిచినా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలలేదండి. ఒకవైపు పేదరికం, మరొక వైపు అనారోగ్యం ఆయన్ని బాగా దెబ్బతీసాయండి. చివరి దశలో ఆయనకి ఏమైందంటే ఒక కన్ను కూడా పూర్తిగా పోయిందండి, పక్షవాతం వచ్చింది. చైతన్యమూర్తి గరిమెళ్ళ సత్యనారాయణ వార్ధక్య జీవితం దుర్భరంగా కావటం వల్ల చాలా బాధాకరం అండి విషయం. మహానుభావుడు ఎంతోమందిని చైతన్యాన్ని రగిల్చినటువంటి మహానుభావుడు ఎంతమందికి చైతన్యాన్ని రగిల్చాడండి. అలాంటి మహానుభావుడు దుర్భరమైన జీవితాన్ని గడపవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే గుర్తింపు పొందని దిక్కులేని పరిస్థితుల్లో కొంతకాలం ఆయన బతకవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయండి. ఎవరిని కూడా కనీసం నేను ఇలాగా గరిమెళ్ళ సత్యనారాయణ అని చెప్పుకుని ఉంటే ఆయన భవిష్యత్తు వేరేగా ఉంటుంది. ఆయన ఏనాడు కూడా మహానుభావుడు నేను గరిమెళ్ళ సత్యనారాయణని అనే చెప్పే పరిస్థితి ఆయనకి రాలేదండి. గరిమెళ్ళ సత్యనారాయణ గారు నష్టజాతకం అనుకుంటారో లేదా స్వాతంత్ర పోరాట వీరులను